మీ బండి మీద ఎన్ని చాలన్లు ఉన్నాయి? 1000, 2000. సరే, మీరు రూల్స్ బ్రేక్ చేస్తే కట్టాల్సిందే ఆ చాలన్లు. కానీ మీరు ఇంట్లోనే ఉండగా మీ బండికి చాలన్ పడితే, హెల్మెట్ పెట్టుకున్నా నో హెల్మెట్ అని కనుక ఫైన్ వస్తే ఎలా ఉంటుంది? పార్కింగ్ బోర్డులోని చోట బండి ఆపితే ఫోటో తీసి 500 వేస్తే ఇదేం న్యాయం సారు అని అడుగుతారు. అంతేనా? హైదరాబాద్ వాహనదారులు చేసే ప్రతి పని అలానే. ఇక టెక్నాలజీ పేరుతోటి ట్రాఫిక్ పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారా లేదా? ఈరోజు మన స్టోరీ రాంగ్ చాలన్ల వెనుక ఉన్న రాంగ్ స్టోరీ. ఇక ఇటు చూడండి, ఈ బైక్ ఓనర్ కరీంనగర్లోనే ఉన్నాడు, కానీ చాలన్ మాత్రం హైదరాబాద్ పంజాగుట్టలో పడ్డది. అదేలా? టెక్నాలజీ గ్లిచ్ పేరుతోటి వేల సంఖ్యలో తప్పుడు చాలన్లు పడుతున్నాయి. మరి హైదరాబాద్ 2025లో ఇప్పటి వరకు 25,000కు పైగా రాంగ్ చాలన్లు పడ్డాయంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరోవైపు నో పార్కింగ్ బోర్డు ఎక్కడ ఒక మూలనో ఉంటుంది, కానీ బండి ఆపిన వెంటనే ఫోటో మాత్రం క్లిక్ అంటుంది. ఇక ట్రాఫిక్ క్లియర్ చేయడం మానేసి ఫోటోలు తీయడమే పనిగా పెట్టుకున్నారా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ మండిపోతున్నారు. మరి అసలే పెట్రోల్ ధరలతో మండి చేస్తుంటే ఈ చాలన్ల బాధుడు ఏంట్రా బాబు అని సామాన్యుడు తలపట్టుకుంటున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే చాలన్ల ఉద్దేశం ఏంటి? సేఫ్టీనా లేక కలెక్షనా? ఒక వ్యక్తి సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ వేయండి, తప్పు లేదు. కానీ రోడ్ల మీద గుంతలు ఉండి పడిపోతే ఎవరి మీద చాలన్ వేయాలి? సరైన పార్కింగ్ ప్లేస్ చూపించకుండా నో పార్కింగ్ అని ఫైన్ వేస్తే ఎక్కడ పార్క్ చేయాలి? ప్రభుత్వం వాహనాలకు, పోలీస్ జీప్లకు నంబర్ ప్లేటు సరిగ్గా లేకపోతే ఎవరు ఫైన్ వేస్తారు? రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి కదా. సామాన్యుడికి ఒక న్యాయం, పాలకుడికి మరో న్యాయమా? ఈ నంబర్ ప్లేట్ లాంటిదే ఇంకొకరు పెట్టుకొని తిరుగుతుంటే ఆ దొంగ బండి చేసే తప్పులకు చలాన్లు మీ ఫోన్లకే వచ్చాయి. ఫేక్ నంబర్ పేరిట దందా పెరిగిపోతుంది. అమాయకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఆ బండి నాది కాదు అని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ టెక్నాలజీని నమ్ముకుంటే జేబులు ఖాళీ అవ్వడమేనా? ఫైనల్గా ట్రాఫిక్ పోలీసులకు ఒక విన్నపం. అసలైన ప్రమాదానికి కారకులు ఎవరో గ్రహించి వాళ్ళపైనే చాలన్లు వేస్తే మరీ మంచిది. పేదవాడి జేబుకు చిల్లు వేస్తే ఆ గోస ఎంతగానో ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జనహిత టీవీ.